బల్కంపేట రోజు మీ పైన జోగిన్ల పైన లాఠీ చార్జ్ జరిగిందంట. సో ఎందుకు అంత లాఠీ చార్జ్ మీ పైన? ఎందుకంటే మీరే ప్రధానంగా బోనాలు తీసుకొస్తారు, అంటే బోనాలు అంటేనే మీరనే సిచ్యువేషన్ లో మీ పైన లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లాఠీ చార్జ్ ఎందుకు జరిపారు అని అంటే, అక్కడ ఈ సంవత్సరం జాతర కరెక్ట్ గా లేదండి. ఒక అమ్మవారి బోనాలు అమ్మవారికి చెందలేదు, అమ్మవారి పటాలు చెందలేదు, అమ్మవారికి శివశక్తుల జోగినీల వస్త్రాలు చెందలేదు, ఆమె ఓడి బియ్యాలు చెందలేదు. అయినా మేము ఎందుకు ప్రభుత్వంతో అని ఊకున్నాం. శోభయాత్ర అమ్మవారి నెక్స్ట్ డే బుధవారం రోజు శోభయాత్ర బయలుదేరుతుంది. అతి సంఖ్యలో రాష్ట్రంలో ఉన్న శివశక్తులు, జోగినీలు, పోతరాజులు, పబ్లిక్ తో సహా మేము అక్కడ ఉంటాము. ఆట పాటలతో మేము ఆమె రథోత్సవం ముందు బతుకమ్మలాడి కోలాటాలాడి శివశక్తులు అమ్మవారిని గుడి లోపలికి సాగనిస్తాం. ఈ సంవత్సరం మేము అదే విధానంగా వెళ్ళాము. రాత్రి 9:30కే అమ్మవారిని ఊరికేనే గుంజుకొస్తున్నారు. తమలబాజ లేదు, డప్పు సప్పుళ్ళు లేవు, బ్యాండ్ లేదు, పోతరాజులు నడుచుకుంటూ వస్తున్నారు. అమ్మవారికి తమలబాజ లేదు. మేము ఏం అడిగామంటే, ఏంటి సార్ ఇదేం గవర్నమెంట్, అమ్మవారికి అట్లీస్ట్ తమలబాజ, డీజేలు అంటే డ్యాన్స్లు ఆడతారు, కొట్లాట్లు అయితే అని దానికి మేము ఒప్పుకుంటాము, బ్యాండ్కి మేము ఒప్పుకుంటాము. అట్లీస్ట్ మనము రోజు టెంపుల్లో మోగే తమలబాజ కూడా బంద్ చేశారు ఎందుకు అని అడిగామండి. మీరు తమలబాజ పిలిచి అమ్మవారి లాంఛనంగా తీసుకెళ్తేనే మేము రథం పోనిస్తాము అని రథం ముందల మా ఒక కమిటీ మెంబర్స్ 20-30 మెంబర్స్ ఉన్నాము. టెంపుల్ వాళ్ళని అడిగాము. అడిగితే అవును ప్రతి సంవత్సరం తమలబాజలతో వెళ్తుంది అని అన్నాం. 5 నిమిషాలకే దారుణంగా ఒక రౌడీయిజం లాగా మమ్మల్ని పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా కొట్టారండి. మా నెత్తులు వలిగిపోయాయి. చూపియరా జాగలలో మా దెబ్బలు చూస్తే మీ పబ్లిక్ కాదు, ప్రజలు కాదు, మీరే అడుగుతారు ఇంతగానం కొట్ట. మేము దౌర్జన్యం ఎందుకు? మేము నక్సలెట్లం కాదు, మేము తీవ్రవాదులం కాదు, మేమేదో గంజాయిలు తాగి మేము అవి చేసి ఇవి చేసి అమ్మవారి రథోత్సవం నియమ నిష్ఠాలతో వచ్చినాం. మాకు అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ అయింది. రేపు మాకు ఉజ్జయిని మాంకాళి దగ్గర కూడా ఇదే కావద్దు అని మేము బోనాలు బంద్ చేయడానికి డిసైడ్ అయ్యాము. ఏ గవర్నమెంట్ అయితే మమ్మల్ని కొట్టింది కదా, ఆ గవర్నమెంట్కి మీరు బోనాలు ఎత్తండి. ఆ గవర్నమెంట్తోని అమ్మవారికి పట్టు వస్త్రాలు వాళ్ళతోనే తీసుకెళ్ళండి. మేము బోనాలు బంద్ చేస్తే దాని పనిష్మెంట్ ఏముంటుందో ఆ శ్లోకమాతనే మీకు చూపిస్తుంది. అంటే అదే మీరు అంటే తరతరాలుగా ఇది వస్తున్న ఆచారం, అంటే బోనాలు అంటేనే జోగిని అనుకునే స్టేజ్ మనది. సో అలాంటిది మీరు ఇలా బోనాలు సడన్గా అంటే ప్రభుత్వం మీద కోపంతో బంద్ చేస్తే సో రేపు రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది కాదంటారు? రాష్ట్రానికి ఖచ్చితంగా ఇబ్బంది, ఖచ్చితంగా ఫేస్ చేశారు. గత 2-3 సంవత్సరాల కింద శ్యామలదేవి గారిని, మా కమిటీ మెంబర్ శ్యామలదేవి గారిని కూడా ఇలానే ఆపేస్తే ఆగ్రహంగా ఆమె అమ్మవారు ఉండంగా ఆమె శపించిన అదే సంవత్సరం గవర్నమెంట్ ప్రభుత్వం పడిపోయింది. దానికి ఆధారణము మీకు తెలుసు. ఒక జోగిని శివశక్తి ఆపేస్తే ఏమి జరుగుతుంది అని మేము ఈసారి కూడా చాలా మనోభావాలతో దెబ్బలు తిని చాలా బాధపడి మేము మనసులో నుంచి గవర్నమెంట్ చెప్పించాము. దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి. మాకు పూర్తి నమ్మకం అమ్మవారి పైన. మేము లేని అమ్మవారు, ఒక ఒగ్గువారు, ఒక జోగువారు, ఒక శివశక్తితోని మా నైవేద్యం తిని లోకాన్ని కాపాడుతుంది, రాష్ట్రాన్ని కాపాడుతుంది. అలాంటి అమ్మవారి పూజ కరెక్ట్ జరగాలని కొట్టిన పాపానికి మమ్మల్ని గ్రహించకుండా కుక్కలన్న హీనంగా ఉరికిచ్చి కొట్టారండి మమ్మల్ని. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఒక పబ్లిక్ మామూలు నార్మల్ మనుషులు తప్పు చేస్తే క్షమాపణ అడుగుతారు, మరి మాకు కూడా క్షమాపణ చెప్పాలి కదండి. సార్ కొండా సురేఖ గారు కావచ్చు, లేదా పొన్నం ప్రభాకర్, వాళ్ళు కూడా వచ్చిన పరిస్థితి బల్కంపేట, అయినా వాళ్ళు కూడా దీనిపైన స్పందించలేరు. ఇప్పుడు కొండా సురేఖ గారు, బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు, చాలా పలువురు మంత్రులు వచ్చారు. వాళ్ళకి చుట్టుముట్టు పోలీస్ ప్రొటెక్షన్, వాళ్ళకి దొడ్డు తాడులు కట్టి లోపలికి స్టేజ్ పైకి ఆహ్వానించారు. మరి మేము నియమనిష్టాలతోని ఒక జోగిని ఒక బోనం ఎత్తుకొని వస్తే మాకు ఎందుకు లేదండి సెక్యూరిటీ? మేము మనుషులమే, వాళ్ళు మనుషులే. మేము ఎక్కిస్తే అమ్మవారు తింటది బోనం. మిమ్మల్ని రెడీ చేసుకొని మీరు విఐపీస్ లాగా వచ్చి అలా కళ్యాణ వేదికలో కూర్చొని అలా వెళ్ళిపోతారు. మీరు అమ్మవారి జోగ పుస్తకం మెడలేసుకుంటారా? అమ్మవారికి మీరు తలంబ్రాలు పోస్తారా? అమ్మవారికి మీరు పట్టు వస్త్రం కట్టిస్తారా? మరి ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే గవర్నమెంట్ మాకు చెప్పాలి, ఇది ఎక్కడ న్యాయం? ఈ న్యాయం కోసమే అండి మేము కొట్లాడేది. ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వానికి? మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా? మాకు డిమాండ్స్ అంటూ మేము ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేము. డిమాండ్స్ ఏంటంటే, మా శివశక్తులకు ప్రత్యేకత, ఒక గుర్తింపు ఇవ్వండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్ కార్డ్స్ ఇవ్వండి, ఆధార్ కార్డ్, మాకు ఒక ఐడెంటిఫికేట్ ఇవ్వండి. ప్రతి ఒక్క మా ఏరియాలలో టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్లకి మేము నియమనిష్టాలతోని బోనాలు ఎత్తుకుంటాం. పబ్లిక్ క్రౌడ్ అవుతుంది. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క శివశక్తిని గురించి. ఇప్పుడు ఈమె బోనం వస్తుందని ప్రత్యేకత ఏంటి? ఓన్లీ పెద్ద శివశక్తి మీ కళ్ళ ముందు కనిపించేది జోగిని శ్యామల గారు ఉన్నారు. నిశక్రాంతి బంగారు బోనం.
వాళ్ళకే కాదండి, వాళ్ళు లేకుండా చాలా మంది ఉన్నాం మేము. మమ్మల్ని గ్రహించటో లేరు. మీరు ఒక్కరికి లాంఛనాలతో తీసుకుపోతే కాదు, అదే ప్రతి ఒక్క శివశక్తికి ఇవ్వండి ఆ లాంఛన. ప్రతి ఒక్క శివశక్తిని అదే రూట్లో న్యాయం చేయండి. మేము ఒకరికిచ్చి ఇద్దరికి ఇచ్చినా కూడా మేము ఈ పోరాటం ఆపమండి. జరుగుతుంది ఖచ్చితంగా. మేము మా ప్రాణాలు తీసుకోవడానికి, అమ్మవారి కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీ. సో చివరిగా చెప్పండి అమ్మా, మీ పైన జోగిన్లు కావచ్చు, శివసత్తుల పైన కావచ్చు, అలాగే ట్రాన్స్జెండర్స్ పైన కూడా మొన్న రీసెంట్ గా కూడా చూసిన బాలనగర్లో దాడి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ఖండిస్తారు? ఇది ఏ విధంగా అంటే, ఇప్పుడు జోగినీస్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ అని అంటే, ట్రాన్స్జెండర్స్ ఎందుకు వస్తారు అంటే, ట్రాన్స్జెండర్స్ కూడా బోనాలు ఎత్తుకుంటున్నారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్స్ కి వాళ్ళు కూడా లాంఛన ప్రకారంగా అమ్మవారికి వస్త్రాలు అన్నీ చూస్తున్నారు. మరి ట్రాన్స్జెండర్స్ అయినా జోగినీస్ అయినా, ట్రాన్స్జెండర్స్ కొందరు జోగినీలు శిక్షితులు మారడానికి కారణం ఏంటంటే, మాకు ఒక జాబ్ లేదు, మాకు ఒక గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేదు. ట్రాన్స్జెండర్ గా మారడానంటే వాళ్ళు కొత్త గృహ ప్రవేశాలకు వెళ్తారు, ఓ టెంపుల్స్కి వెళ్తారు, వాళ్ళకు ఒక 10 రూపాయలు వస్తాయి, అదే బతుకుదేరు. ట్రాన్స్జెండర్స్ చేసి తప్పేంది? ఒక పోలీస్ వాడు కట్టెతో కొట్టడానికి వస్తే వాళ్ళు సప్పట్లు కొడతారు, శారీస్ ఎత్తారు, మనల్ని కాపాడుకుంటూ అలా చేస్తేనన్నా వీళ్ళు ఆగిపోతారు అని. దానికి వేరే ఇష్యూ చేసి మీరు ఇట్లా పబ్లిక్ చేస్తారంటే, ఒక బోనం ఎత్తుకుంటే 100 మంది పబ్లిక్ వస్తారండి మా వెంబడి. మా ప్రత్యేకత, గుడి ప్రత్యేకత తెలుస్తుంది. అలాంటిది మీరు వస్తే పబ్లిక్ ఇది అవుతారు అని మమ్మల్ని నిలగొడితే ఇది ఎక్కడ న్యాయం? మీరు పబ్లిక్ని కంట్రోల్ చేసే దమ్ము గవర్నమెంట్కి లేదా? పబ్లిక్ని కంట్రోల్ చేసే దమ్ము గవర్నమెంట్కి లేదా? అది చూడండి ముందు. మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? మీరు చాలామంది జాతరలలో చిల్లరగా కొంతమంది గంజాయి తాగి మమ్మల్ని చంపేస్తున్నారు, పైసలు సొమ్ములు గుంజుకొని. రీసెంట్లీగా 2 days బ్యాక్ ఒక ట్రాన్స్ని ఇదే బాలనగర్ బల్కంపేట్ గుడి ముందల ఘోరంగా చంపేశారు. అలాంటి వాళ్ళ మీరు చూపించండి, అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మా పైన యాక్షన్ తీసుకొని మీకు ఏం జరుగుతుంది అలాంటి వాళ్ళని గ్రహించండి. మేము మీకు సపోర్ట్ ఇస్తాము, మేము మీకు సహకరిస్తాము. ఇంకా ఇంతకన్నా ఎక్కువ మేము గవర్నమెంట్ని కొట్లాడి అడిగేది ఇదే అండి. మాకు ఒక ప్రత్యేకత ఐడెంటిఫికేషన్ ఇవ్వండి అంతే. ప్రతి ఒక్క టెంపుల్ జాతర ముగిసే ముందు మా కమిటీని పిలవండి, మాకు మీటింగ్స్ ఏర్పరచండి, మీ రూల్స్ మాకు చెప్పండి, మా రూల్స్ మేము మీకు చెప్తాం. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. నమస్తే. తెలంగాణలో ఆషాఢ మాసం రాగానే బోనాల పండుగ గుర్తొస్తుంది. సో బోనాలు అనగానే జోగినీలు కావచ్చు, శివసత్తులు కావచ్చు, వీళ్ళు గుర్తొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. అంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం ఇది. కానీ అలాంటిది రీసెంట్ గా జరిగిన మన బల్కంపేట ఎల్లమ్మ బోనాలు కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ కళ్యాణం సమయంలో కావచ్చు, లేకుంటే ఇటు గోల్కొండకు సంబంధించిన బోనాలు కావచ్చు, కొంతమంది జోగినీల పైన కావచ్చు, శివసత్తుల పైన కావచ్చు, సో కొంచెం దాడి అనేది అంటే పోలీసులు లాఠీ చార్జ్ కావచ్చు, ఇలాంటి జరిగిన ఘటనలపైన తీవ్ర మనస్తాపానికి గురైన అని చెప్పేసి జోగినీలు అందరూ, శివసత్తులు అందరూ ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. సో మాట్లాడితే ప్రస్తుతం మనతో అనురాధ జోగిని గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మొన్న బల్కంపేటలో ఏదైతే ఈ ఘటన జరిగిందో సో దాని గురించి ఏం చెప్పాలి? అమ్మవారిని శావ తీసుకెళ్లేటప్పుడు మేము డోలు సన్నాయిలు ఎక్కడున్నాయని అడిగినందుకు శివసత్తులనైనా జోగిన్లైనా కొట్టడం జరిగింది పోలీసు వాళ్ళది తీవ్రంగా ఉన్నదండి. ఈ అరాచకాలు నశించాలని కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా స్పందించాలి. మేము సంవత్సరం పాటు మేమేం అడుగుతలేము. ఒక 2 నెలలు మా వివిధ ప్లేస్లలో బోనాల సెలబ్రేషన్ జరుగుతుంటాయి కాబట్టి అక్కడక్కడ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కొంచెం మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు, మాకు గుర్తింపు కార్డులు, మాకు ఏమైనా పాస్లు ఇట్లా అరేంజ్ చేయాలని కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ బల్కంపేటలో జరిగింది, గోల్కొండలో కూడా తీవ్రంగా శివసత్తులని దాడి చేయడము అటువంటిది జరిగింది. అట్లా జరగకుండా చూసుకోండి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో గత ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉండింది అంటే ఈ ప్రభుత్వం ఏర్పాట్లు అంటే గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది, లేకపోతే అది కొంచెం మంచి చేసి ఈ ప్రభుత్వం ఇలా ఉందా? గత ప్రభుత్వం ఏదో కొద్దిగా వాళ్ళన్నా కొంచెం చూసిరు కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అయితే మొత్తానికి శివసత్తులు అంటే కేర్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి మా మీద కూడా దృష్టి పెట్టి మేము ఆ దేవుని సేవలపై అంకితమైన వాళ్ళము. జోగు లగ్గాలు చేసుకొని, జోగు కళ్యాణం చేసుకొని మేము అమ్మవారి సేవలు చేస్తుంటాము. కాబట్టి మమ్మల్ని దృష్టి పెట్టండి, మా మీద దృష్టి పెట్టండి అంతే. మీరు చెప్పండి అమ్మా, ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏం డిమాండ్ చేస్తారు? మాకంటూ ఏం డిమాండ్స్ లేవండి పెద్దగా. మాకంటూ ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒకటి సపోర్టివ్గా ఒక కార్డు అంటే విఐ పాస్లు ఎలా ఇస్తారు, మాకంటూ ఒక పాస్ ఇవ్వండి. అది చాలా. అంతకుమించి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, మాకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు రెస్పెక్ట్ తీసుకొని, మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు చెప్పండి, మీరు కలిసని పోగొడుతున్నారు. పైగా మేము కలిసి చేసే వాళ్ళం కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా అండి చెప్పండి. గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడన్నా కొంచెమన్నా మాకు రెస్పెక్ట్ ఉంది, ఆ గౌరవాన్ని చేశారు కూడా, మాకు ప్రత్యేక లైన్స్ ఇచ్చారు, ప్రత్యేకంగా చూసారు. కానీ ఈ గవర్నమెంట్ కొంచెం చేయట్లేదు. కొంచెం ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తాం, మాకంటూ ప్రత్యేకంగా లైన్స్ ఇవ్వండి, మాకంటూ ప్రత్యేకంగా పాస్లు ఇవ్వండి. ఇంతకు మించి నేను కోరుకోవట్లేదు. ఇంకోటి మొన్న జరిగిన బల్కంపేటలో ఏదైతే ఘటన జరిగిందో సో దానిపైన ఏం చెప్పాలనుకుంటున్నాను? అదైతే మేము న్యాయంగానే అడిగాము.
బట్ అన్యాయంగా వాళ్ళు పోలీసులు కొట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గోల్కొండ కూడా జరిగింది, మాకు కూడా దెబ్బలు తాకాయి. అంటే నాకు చిన్న ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. ఇక్కడ మొన్న పోలీసుల లైన్లో పోలీసులు ఏంటంటే మీరు రక్షణ కోసం వచ్చారండి, మీరు రక్షణ కోసం ఉండేవాళ్ళు. సో రక్షించండి, ప్రజలను రక్షించండి. న్యాయం అడిగాము మేము, అన్యాయం అడగలే కదా. న్యాయానికి మీరు ఎప్పుడు వెనకబడి ఉండాలి, ముందు వెనకుండి మాకు సపోర్ట్ చేయాలి. మీరు అన్యాయంగా మీరు వచ్చేసేసి అన్యాయం చేస్తారు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఏదైతే చెప్పడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అనే పద్ధతి కాదండి. సో ఇంకోటి అంటే మీరు జోగిన్లకు కావచ్చు, శివశక్తులు కావచ్చు, ఈ ప్రభుత్వం ప్రాపర్ గా మమ్మల్ని రెస్పెక్ట్ చేయలేదు అంటే మాకు ఇచ్చే విలువలు కావచ్చు, మాకు ఇచ్చే స్పేస్ కానీ ఇస్తలేరు అని చెప్పేసి మీరు ప్రధానంగా అంటారు. అవునండి, మాకు రెస్పెక్ట్ కానీ మాకంటూ ప్రధానంగా ఏది లేదు కాబట్టి మేము పోరాటం. మాకంటూ ప్రత్యేకంగా ఇవ్వండి అనే కొట్టుకుంటున్నాం మేము. ప్రతి రాజ్యం అక్కడి నుంచి అయినా సరే పోరాడుతుంది. అందుకే ఏమని మాకంటూ రెస్పెక్ట్ ఇవ్వండి, మాకంటూ ఒకటి ఇవ్వండి, మాకంటూ గుర్తింపు ఇవ్వండి అని. సో నెక్స్ట్ అంటే బైకౌట్ అంటే నెక్స్ట్ జరిగే ఇటు సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, లేకుంటే నెక్స్ట్ జరిగే బోనాలు అన్నింటి అంటే జరపం, మాకు ప్రభుత్వం వచ్చేదాకా కూడా జరపమని చెప్పేసి అంటున్నారు. అవునండి, మేము జరపం, అది మేము ఆపేస్తున్నాం. ఏదన్నా మా దేవుడు ఇంట్లో ఉన్నాడు కదా, ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో ఎక్కిచ్చేసుకుంటాం. మేము కూడా ఇంకా ఆపేస్తే ఒకసారి గవర్నమెంట్ కూడా మేము కూడా ఆపేస్తే అర్థమవుద్ది. ఆ శివశక్తులు బోనాలు రాకపోతే అమ్మవారికి ఏమైద్దో, అమ్మవారు ఎలాంటి ఉగ్ర రూపం చూపిస్తుందో గవర్నమెంట్కి అర్థమవుతుంది. అప్పటికైనా సరే గవర్నమెంట్ మంచి బాగా చేస్తుందని నమ్ముతున్నాం. ఏం జరిగిందమ్మా యాక్చువల్ ఆ రోజు బల్కంపేట రోజు మీరు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు సిచ్యువేషన్, లాఠీ చార్జ్ దానికి రీజన్ ఏంటి? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఒక జోగిని నిఖితన్ మాట్లాడుతున్నాను. మేము ఫస్ట్ బల్కంపేట కళ్యాణం మేము ఆల్వేస్ 3 days వెళ్తాం. గంగతెప్ప రోజు వెళ్తాము, కళ్యాణం రోజు వెళ్తాము, రథోత్సవం రోజు వెళ్తాము. గంగతెప్ప రోజు కళ్యాణం రోజు అంటే పబ్లిక్ ఉంటుంది, అమ్మవారి కార్యక్రమాలు ఉంటాయి, పబ్లిక్ భారీ ఎత్తున వస్తారు, అలాగే విఐపీస్ వస్తారు, ఇంకా చాలా చాలా జరుగుతాయి. మేము కూడా ప్రభుత్వం సహకరించినట్టు ఆ రోజు జరిగినా ఏం జరిగినా చూడనట్టు మేము వదిలేసినాము. కాకపోతే రథోత్సవం రోజు ఏంటంటే మేము కనీసం రథోత్సవం రోజు ఆడి పాడి ఎంజాయ్ చేసి అమ్మవారితోటి మాకు ఏంటంటే ఒక సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తాం బల్కంపేట రథోత్సవం కోసం. అలాంటి రథోత్సవంలో ఒక బ్యాండ్ లేదు, ఒక డీజే లేదు అని కూడా మేము అడగలేదు. కనీసం ఒక మూగ దయ్యంలాగా, మూగ దేవుడిలాగా ఒక తబల బాజ కూడా లేకుండా వస్తుంది ఎందుకు అమ్మవారు అని అడిగి మేము అక్కడ నిలబడ్డందుకు అక్కడ నిలబడ్డాం. మేము అమ్మవారి రథం ముంగల మేము నిలవలేదు. మేము నిలబడ్డ దగ్గరికి అమ్మవారి రథము కార్యక్రమం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మేము గుడి వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ పెడతామని గుడి వాళ్ళు చెప్పారు. అంత లోపలనే అమ్మవారి రథం వచ్చింది, వీళ్ళు ఏం జరిగేటట్టు లేరు అని చెప్పేసి లాఠీ చార్జ్ చేసేసిరండి. అంటే శివశక్తులు కావచ్చు లేదా జోగిని చాలా మందికి దెబ్బలు తాకినాయి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి, హాస్పిటల్ కూడా వెళ్ళారంట. చాలా మందికి దెబ్బలు తాకినాయి. అదే దెబ్బలతోటి మేము ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పిటిషన్ ఇచ్చినాము, అక్కడ వాళ్ళ దెబ్బలు చూసినాము, ఫోటోలు దింపుకున్నాము, ఈ ఫోన్ల మీడియా ద్వారా కూడా అందరికి వ్యక్తపరిచినాము. కానీ మా ఓన్గా మేము హాస్పిటల్లో చూపించుకున్నాం. కానీ ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ తరపు నుంచి కానీ మాకేం చేయలేదండి. సో అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగిందా లేదా ఈ ప్రభుత్వంలో అంటే ఇంతలా అయిందా అంటున్నారు? గత ప్రభుత్వం అంత ఘనంగా చేసిందని చెప్పడానికి ఏం లేదు, కానీ గత ప్రభుత్వం బెటర్ అండి. ఇన్ని జాతరలు అయినా కానీ మాకంటూ ఒక పోలీస్ యంత్రాంగం కానీ రెస్పెక్ట్ ఇచ్చేది. కానీ ఆ రెస్పెక్ట్ ఇప్పుడు మాకు లేదు. మా మీద లాఠీ చార్జ్ చేసారు, ఒక లేడీస్ మీద చేసారు, మా మీద చేసారు. ఇంకా రక్షణ ఇచ్చే పోలీసులే ఇట్లా మా మీద చేస్తే మేము ఏ జాతరకు వచ్చి ఎట్లా ఉండాలి? ఇది చూసి గాంజాయ వాళ్ళకు, చిల్లరగాళ్ళకు ఇది ఒక చనువు కాదా? వాళ్ళు మా మీద దాడి చేస్తే మొన్న అలాగనే ఇది అయిన ఇన్సిడెంట్ తెల్లారే ట్రాన్స్జెండర్ చంపేశారు. వాళ్ళకి మాకు ఏం తేడా ఉంటుంది చెప్పండి? ఇలా చంపేసి ఇలా చేసిన తర్వాత ఇక ఏందండి, బయటకు రావాలంటే భయం అవుతుంది, ప్రెస్ లో మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. ఈ వీడియోలు చూసి మళ్ళీ మాకు ఏదో టార్గెట్ చేస్తారు. సో ఫైనల్ ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? అండ్ ఇంకోటి మీరు బోనాలు కూడా నెక్స్ట్ టైం అన్ని బోనాలు కూడా ఎక్కడ కూడా చేయమని చెప్పి చెప్పారు ప్రభుత్వం దిగిరాకపోతే, ఎందుకలా? మా పెద్దవారు ఎలా చెప్తే మేము అలాగే నడుచుకుంటామండి. ఎందుకంటే వారు కూడా మా మంచి కోసం చెప్తారు, వారు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాం. మేము ఒకటే తెలియజేసేమంటే మాకు ఒక గౌరవం ఇవ్వాలండి. మేము ఏం సొమ్ములు సొమ్మందాలు పైసా పింఛన్ ఏం అడతలేము. మాకు ఒక గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చి గుడిలలో మాకంటూ ఒక ప్రత్యేక దర్శనాలు, మాకంటూ ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే అంతే చాలండి.